నృత్యాన్ని నేర్చుకుంటున్నారు, కూచిపూడి నృత్యాన్ని. వీళ్ళ గురువు గారు ఇక్కడ ఉన్నారండి, హైదరాబాద్ లో ఉంటారు, కానీ వీళ్ళు ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. ఈపురపాలెం ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అనమాట. వాళ్ళ గురువు గారికి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. అక్కడ 150 మంది పిల్లలకి చక్కగా కేఎం అనే ఒక సంస్థ ద్వారా ఆవిడ పిల్లలందరికీ కూడా నృత్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ తాతగారి ఊరు ఈపురపాలెము. అక్కడ ఉండి పిల్లలకి ఒక సేవలాగా, సర్వీస్ లాగా అక్కడ మేడం గారు తీసుకునే ఫీజుకి సగం ఫీజు తీసుకొని ఇక్కడ నేర్పిస్తున్నారు ఈపురపాలెంలో. చక్కగా చేశారు. మరొకసారి మీరు పిల్లలకి ఆశీర్వాదం తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఈ పాటకి నేను అర్థాన్ని రాసుకొని వచ్చాను, మేడం గారిని అడిగి చెప్తాను. ఇక్కడ గజాసురుడు తెలుసు కదండి మనందరికీ, తెలుసా? చేతులు ఎత్తండి. ఓకే, అందరికి తెలుసు చాలా వరకు. గజాసురుడి తలను ఎవరు సంహరించారు? శిరస్సును శ్రీహరి గజాసురుడి శిరను సంహరించారు. ఇక్కడ గజాసురుడు పరమశివుడికి మహాభక్తుడు. గజాసురుడు తపస్సు చేసి ఆ శివుడి ప్రత్యక్షమయ్యేలా చేసుకున్నారు. వరాన్ని అడిగారు, నాకు వరం కావాలి. ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఏం వరం కావాలంటే, నా ఉదరంలో మహాశివుడే, అంటే నీవే స్వామి నా ఉదరంలో నివాసం ఉండాలి అని అడిగారు. అప్పటి నుంచి మహాశివుడు గజాసురుడి ఉదరంలో నివాసం ఉంటారు. పార్వతీదేవి తన భర్త పరమశివుడు కైలాసానికి రావట్లేదేంటి అని ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఎవరి ద్వారానో తెలుసుకున్నారు. ఇక శ్రీహరి దగ్గరికి వెళ్ళి దేవతలందరితో కలిసి వెళ్ళారు. ఇక అప్పుడు శ్రీహరి గంగిరెద్దు మేళంతో గంగిరెద్దు ఆడించేవాడిలాగా అక్కడ మిగతా దేవతలందరినీ కూడా మరొక మారువేషంలో తీసుకొని అక్కడ గజాసురుడి దగ్గరికి వెళ్తారు. గజాసురుడిని మెప్పించి అక్కడ గంగిరెద్దు మేళాన్ని చక్కగా అక్కడ గంగిరెద్దు మేళాన్ని ఆడిస్తారనమాట. ఆడించాక గజాసురుడు ఎంతో ఆనందంతో పరవశించిపోయి ఏం వరం కావాలో అక్కడ గంగిరెద్దు మేళం ఆడించే ఆ శ్రీహరిని అడుగుతారనమాట. అడిగితే, నీ ఉదరంలో ఉన్న మహాశివుడే నాకు కావాలి అని అడుగుతారు. అంటే అతని సంహారం అనేది జరగాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ గణపతి కౌత్వం అనే ఈ పాట, గణపతి కౌత్వం అంటే ఏంటో తెలుసుకుందాం మనం. గణేశుని మహిమను, నృత్యాన్ని, అభినయాన్ని తాళం ద్వారా చూపించే ఒక ప్రత్యేకమైన నృత్యాంశం ఇది. అటువంటి గణపతి కౌత్వం నృత్యం చేస్తే మనందరికీ కూడా శుభం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడి దాకా కూడా ఒక పాట, ఇక్కడి నుంచి మరొక పాటని ఇక్కడ కలిపారనమాట. తాండవ నృత్యం చేసే గజాసురుడి శిరస్సును ధరించిన వినాయకుడికి, అంటే చతుర్ముఖ బ్రహ్మ తాళం వేస్తుంటే మిగతా దేవతలందరూ కూడా ఇక్కడ మృదంగం వాయిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా 33 కోట్ల మంది దేవతల కంటే కూడా మన గణేశుడు దీటైన వాడు అంటున్నారు. శివుడు మరియు పార్వతీమాత యొక్క పుత్రుడు గజానుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇంకా ఆయన తల్లిదండ్రులైన శివుడికి ఇంకా గౌరీ మాతకి కూడా నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. గౌరీపుత్రుడైన వినాయకుడికి, ఇంకా వినాయకుడి వాహనం ఏంటండి? మూషిక వాహనుడైన గజానుడికి నా నమస్కారము అని దీని అర్థం.